తర్వాత ఏ విధంగా పుష్పరాజ్ ద ర్యాంపేజ్ నెక్స్ట్ పార్ట్ 3 టైటిల్ కూడా రివీల్ చేశారు. పుష్ప 3 ద ర్యాంపేజ్ అంటే చేసేసాడు. ఎండింగ్ టైటిల్ కార్డ్ లో పుష్ప 3 ద ర్యాంపేజ్ అంటే ఇక్కడ ఎండింగ్ కార్డ్ ఎక్కడ పర్లేదు భయ్. ఎందుకంటే మీకు విలన్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఇది ఎలా ఉందంటే సినిమా పార్ట్ 2 ఇంటర్వెల్ బ్రేక్ అంటే 3.5 hours చూసినా కూడా ఇంటర్వెల్ బ్రేక్ వచ్చినట్లు ఫీలింగ్ అనిపించింది భయ్. అంటే పార్ట్ 3 ఊహించిన రేంజ్ లో ఉంటుంది. లోపలికి వెళ్తారు కానీ బయటకు వచ్చిన తర్వాత 2000 రూపీస్ పెట్టినా కూడా ఈ సినిమా చూడవచ్చు అని బెస్ట్ ఫీలింగ్ తో బయటకు వచ్చారు భయ్య ప్రతి ఒక్క ఆడియన్. అసలు హీరో ఎంట్రీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అది కోర్టు అంటే సముద్రంలో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు దిమ్మ తిరిగిపోయింది భయ్య. అరాచకం ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే. నెక్స్ట్ అసలు మెయిన్ మూవీలో చెప్పాల్సిన పుష్పరాజ్ యాక్టింగ్ ఎలివేషన్స్ భయ్య. అసలు మన పుష్ప 1 లో మనకు ఫస్ట్ అండ్ నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూసాం భయ్య. అసలు దాని డబల్ అంటే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి భయ్య అసలు లాస్ట్ క్లైమాక్స్ లో ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే కన్నీళ్ళు తెప్పించాడు భయ్య పుష్పరాజ్ అయితే. భయ్య నేషనల్ ఇప్పుడు పుష్పతోనే నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు భయ్య. ఇప్పుడు పుష్ప ద వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ రాబోతున్నాయి భయ్య ఈ సినిమాకి. ఆస్కార్ యాక్టింగ్ కి ఆస్కార్ వచ్చిన ఆశ్చర్యపోలేదు భయ్య. ఆ విధంగా బీభత్సమైన యాక్టింగ్ ఇచ్చి పడేశాడు భయ్య. అసలు సుకుమార్ లో ఇంత మాస్ ఎలివేషన్స్ ఉంటాయని అసలు ఊహించలేదు భయ్య. పుష్ప 1 లో బోయపాటి యాంగిల్ వేరు ఈ యాంగిల్ వేరు. అంటే బోయపాటి కనిపించాడు కానీ బోయపాటికి మించిపోయిన రేంజ్ లో భయ్య. బోత్ ఆర్ డిఫరెంట్ కానీ అంటే ఫైట్ సీక్వెన్సెస్ అది అక్కడ 100% మనకు ఆ ఎలివేషన్ చూపిస్తుంది. 200% ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే ఫైట్ సీక్వెన్స్ ఒకటి చెప్తున్నాను భయ్య. క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అయితే డెకేడ్ అంటే 10 years లో మనకు ఫైట్ సీక్వెన్స్ మోస్ట్ ఐకానిక్ ఫైట్ సీక్వెన్సెస్ భయ్య. అంటే ఐకానిక్ ఫైట్ సీక్వెన్సెస్ యాక్టింగ్ ఫైట్ సీక్వెన్స్ తో దుమ్ము దులిపేశాడు భయ్య. అంటే ప్రతి షాట్ కి మైండ్ పోతాడు భయ్య నిజంగా అయితే. ఇందులో మనం పుష్ప 1 చూసాం, పుష్ప 2 చూడబోతున్నాము. మంచి గుడ్ మెసేజ్ పుష్ప 3 లో చూడబోతున్నాం. ఈ సినిమా అంటే ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్, ఒక పుష్ప మేనరిజం, ఒక పుష్ప ఫైట్ సీక్వెన్సెస్ అంటే పుష్పరాజు రూలింగ్ ఎలా చేయబోతున్నాడు అనేది ఒక మాస్ ఎలివేషన్స్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి. పార్ట్ 3 100% స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది 3 hours 20 minutes రన్ టైమ్. అంటే చాలా రన్ టైమ్ అనుకున్నాను కానీ సినిమా అయిపోగానే అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ తెప్పించాడు భయ్య. అంటే సినిమా ఇంకా ఉండాలి అంటే నాకు ఏంటంటే 3 hours బోరింగ్ కొట్టలేదు భయ్య. 3 hours అప్పుడే అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు పార్ట్ 3 పడింది భయ్య. అసలు పార్ట్ 3 అనేది నెవర్ సీన్ బిఫోర్. పార్ట్ అంటే ఎలా ఉండబోతుంది అంటే బాహుబలికి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ దాని డబుల్ బాహుబలి 2కి ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అయ్యాయో అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే కట్టప్ప బాబుని ఎలా చంపాడు అనేది ఒక వైరల్ అయిపోతే ఇందులో పార్ట్ 3కి కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ సస్పెన్స్ కానీ పార్ట్ 3 లో చూపించబోతున్నారు భయ్య. పార్ట్ 1 లో పార్ట్ 2 లో ఏంటంటే పుష్ప డబ్బుల్ లీడ్ అయిందంటే పార్ట్ 3కి ఏంటంటే పుష్ప ఫ్యామిలీ అనేది ఒక బ్లాస్టింగ్ లో చనిపోతారు అనేది మనకు చూపించినట్టుగా చెప్పారు. ఒక బాంబ్ బ్లాస్టింగ్ లో